రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. ఇజ్రాయెల్ మరొక్కసారి వేసేసింది. ఇజ్రాయెల్ తన శత్రువుల్ని ఏరివేసే విషయంలో ఏమాత్రము రాజీ ధోరణిని అవలంబించదు. ప్రపంచ రాజకీయాలు ఏవి ఎటుపోయినా పర్వాలేదు, మా ప్రత్యర్థుల విషయంలో మాత్రము రాజీ పడే ప్రసక్తి లేదు. ఇది ఇజ్రాయెల్ పాలసీ. ఒకవైపు ఇరాన్ అమెరికాల ఉద్రిక్తతలు పెరుగుతున్నటువంటి సమయంలో అమెరికాకి మద్దతుగా హమాస్ కానీ, హెజ్బుల్లా కానీ, లేకపోతే హూథీలు కానీ వీళ్ళు ముగ్గురు ఇజ్రాయెల్ని టార్గెట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ముందస్తుగానే ఇజ్రాయెల్ దాడి చేసింది. మొట్టమొదట ఇజ్రాయెల్ యొక్క ఉత్తర ప్రాంతంలో ఉన్నటువంటి లెబనాన్ యొక్క దక్షిణ ప్రాంతంలో ఉన్న హెజ్బుల్లా మీద దాడి చేసింది. హెజ్బుల్లా యొక్క కీలకమైనటువంటి నాయకుడైనటువంటి అలీ దావుద్ అమిచ్ అతన్ని ఏరిపారేసింది. అతను ఒక రహస్య హైడౌట్లో ఉండగా అతన్ని గుర్తించి టార్గెట్ చేసి అతన్ని ఎలిమినేట్ చేసేసింది. ఈ అమిచ్ అనేటటువంటి ఉగ్రవాది ఎవరైతే ఉన్నారో, హెజ్బుల్లా గెరిల్లా ఎవరైతే ఉన్నారో, ఇతను ఇంజనీరింగ్ విభాగంలో అత్యంత కీలక బాధ్యత వహిస్తున్నారు. దక్షిణ లెబనాన్ యొక్క ఇజ్రాయెల్ సరిహద్దు ప్రాంతంలో ఉన్నటువంటి అల్ద్వీర్ ప్రాంతంలో మొత్తము నెట్వర్క్ని బిల్డ్ చేసి ఇజ్రాయెల్ పైన దాడులు చేసేందుకు ప్రయత్నిస్తున్నాడు. దాడులు చేసేందుకు ప్రయత్నిస్తున్నాడన్నటువంటి సమాచారం అందగానే అతన్ని ఎలిమినేట్ చేసింది. 2025లోనే గత సంవత్సరము హెజ్బుల్లాతో అమెరికా మధ్యస్థతతోటి ఒక యుద్ధ విరమణ ఒప్పందం జరిగింది. ఆ ఒప్పంద పత్రాన్ని తుంగలో తొక్కేసి చెత్తబుట్టలో పారేసేసి దాడి చేసింది. ఇజ్రాయెల్ హెజ్బుల్లా యొక్క వెన్ను విరిచే విషయంలో ఎప్పుడు కూడా రాజీ ధోరణిని అవలంబించలేదు. 2025 సెప్టెంబర్ 17వ తారీఖున ఏకకాలంలో హెజ్బుల్లా ఉగ్రవాదులు వాడేటటువంటి పేజర్లు, ఎందుకంటే ఫోన్లు వాడితే గుర్తిస్తారు కాబట్టి పేజర్ల ద్వారా ప్రపంచమంతా మర్చిపోయినటువంటి పేజర్లను ఉపయోగించి తాము సేఫ్ అనుకున్నది హెజ్బుల్లా. కానీ హెజ్బుల్లా యొక్క నాయకులందరూ మొత్తము వాడుతున్నటువంటి పేజర్లు ఏకకాలంలో బ్లాస్ట్ అయినాయి. ఆ పేలుళ్ళు అనేక మంది గాయపడి చనిపోయారు. ఆ తరువాత రోజు వాకీటాకీలు వాడుతున్నటువంటి హెజ్బుల్లా ఉగ్రవాదులందరూ కూడా లేచిపోయారు. 17th and 18th సెప్టెంబర్ గత సంవత్సరము భారీ ఎత్తున దాడి జరిగింది. ఈ దాడిలో 1500 మంది హెజ్బుల్లా ఉగ్రవాదులు చనిపోయారు, లేదా గాయపడ్డారు, లేకపోతే జీవితంలో మళ్ళీ యుద్ధం చేసే పరిస్థితికి రాని దుస్థితి వాళ్ళకు వచ్చేసింది. మళ్ళీ యుద్ధం చేయలేని పరిస్థితి వచ్చింది. అదేవిధంగా 42 మంది అధికారికంగా చనిపోయారు. ఒక 5000 మంది హెజ్బుల్లాకి మద్దతు ఇచ్చేటటువంటి వ్యక్తులు కూడా చనిపోయారు. అదే సెప్టెంబర్ నెలలో హెజ్బుల్లా అధినేత అయినటువంటి నస్రుల్లాను, అతను భూగర్భంలో దాగునుంటే ఆ భూగర్భంలోకి ఒక డ్రోన్ని పంపించి పూర్తిగా అతన్ని ధ్వంసం చేసి అతన్ని చంపేయడం జరిగింది. నస్రుల్లా తరువాత మళ్ళీ హెజ్బుల్లాని పునరుద్ధరించేందుకు, మళ్ళీ రీయాక్టివేట్ చేసేందుకు అలీ దావుద్ అమిచ్ ప్రయత్నం చేస్తున్నాడు. అలీ దావుద్ అమిచ్ని కూడా ఇప్పుడు లేపేయటం జరిగింది. సరిగ్గా ఇదే సమయానికి ఇది హెజ్బుల్లా, రెండవ హెచ్ హమాస్కి సంబంధించి గాజాలో ఉన్నటువంటి కీలకమైనటువంటి అనేక పట్టణాల మీద ఇజ్రాయెల్ దాడి చేసింది. ముఖ్యంగా జహరానీ కావచ్చు, అజ్జా కావచ్చు, కాఫ్రా కావచ్చు, ఈ పట్టణాల మీద భారీ ఎత్తున వైమానిక దాడుల్ని నిర్వహించింది. అదేవిధంగా తఫానీతా, అల్ మెసీలి, అల్ నజారియా, అల్ మమారియా ఇటువంటి పట్టణాల్లో మొత్తం ఎలక్ట్రికల్ వ్యవస్థని మొత్తము విధ్వంసం చేసేసింది ఇజ్రాయెల్. హమాస్ ప్రతిదాడి చేయడానికి వీల్లేకుండా హమాస్ మీద యాక్షన్ తీసుకుంది. హమాస్ అండర్గ్రౌండ్ టనల్స్లో తన యొక్క సామర్థ్యాన్ని కొంత కాపాడుకోవచ్చును, కానీ మొత్తం మీద హమాస్ని కూడా ఇరాన్ అమెరికా ఉద్రిక్తతల నేపథ్యంలో మమ్మల్ని టార్గెట్ చేస్తే మీకు రక్షణ ఉండదు అని సంకేతాన్ని పంపించేందుకు గాజా లోపల ముఖ్యంగా ఈ జహరానీ, అజ్జా, కాఫ్రా ఈ పట్టణాలన్నింటిపైన దాడి చేసింది. ఏకకాలంలో ఒక హెజ్బుల్లా, రెండవ
హమాస్ మూడవ హెచ్ అయినటువంటి హూథీలు, యెమెన్లో ఉన్నటువంటి హూథీల విషయంలో ఇప్పుడు హూథీలను అటు సౌదీ అరేబియా, ఇటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, రెండు అరబ్ దేశాలే వాళ్ళని అణిచివేసే ప్రయత్నం చేస్తున్నాయి. కాబట్టి హూథీలను ప్రస్తుతానికి ఇజ్రాయెల్ వదిలేసింది. కానీ మిగిలిన ఇద్దరు హెచ్లు, హమాస్ అండ్ హెజ్బుల్లా పైన మాత్రము భయంకరమైనటువంటి దాడుల్ని చేసింది. గీస్ఫైర్ వీటిని మేము పట్టించుకునేది లేదు, మా దేశ ప్రయోజనాలు మాకు ముఖ్యమన్నటువంటి సంకేతాన్ని స్పష్టంగా ఇజ్రాయెల్ పంపించింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.